హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర ₹110 పెరిగి ₹99,170కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు ₹100 పెరిగి ₹90,900 పలుకుతుంది. అటు వెండి ధర కేజీకి ఏకంగా ₹1900 పెరిగి ₹1,13,000కు చేరింది. జగిత్యాల జిల్లా సింగరావుపేటకు చెందిన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం 15,000 డిమాండ్ చేశాడు ఇన్ఛార్జ్ తహసీల్దార్ గణేష్. డాక్యుమెంట్ రైటర్ ద్వారా 10,000కు డీల్ కుదించుకుని 10,000 స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో సంకట విమోచన స్వామి ఆలయ మండప నిర్మాణానికి ఆలయ కమిటీ సభ్యులు భూమి పూజ చేశారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కి నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి మహాధర్నా నిర్వహించారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,302కు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 276 కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 3,281 మంది కోలుకున్నారు. అత్యధికంగా కేరళలో 1,373, మహారాష్ట్ర 510, గుజరాత్ 461, ఢిల్లీ 457, వెస్ట్ బెంగాల్ 432, కర్ణాటకలో 324, తమిళనాడులో 216 యాక్టివ్ కేసులున్నాయి. వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన కోడేలు మృతివాత పడుతుండడం కలవరపెడుతుంది. గత 5 రోజుల్లో 26 కోడేలు మృతి చెందాయి. నిన్న తిప్పాపూర్ గోశాలలో 6 కోడేలు మృతివాత పడ్డాయని, మరో 14 అనారోగ్యంతో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆలయానికి చెందిన గోశాలలో 1,230 కోడేలు ఉండగా సరిపడా షెడ్డు లేకపోవడంతో గోశాల ఇరుకుగా మారింది.